SV6 న్యూస్ కు స్వాగతం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో క్రిస్మస్ వేడుకల సందర్భంగా వివిధ చర్చిలలో ప్రత్యేక క్రైస్తవ సోదరులు ప్రార్థన చేశారు. తెల్లవారుజాముల నుంచి చర్చిలకు విచ్చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చర్చిలన్నీ భక్తులతో రద్దీగా కనిపించాయి. పిల్లలు, పెద్దలు, వృద్ధులు, మహిళలు అందరూ కలిసి ఎంతో భక్తిభావంతో చర్చిలకు విచ్చేసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. బొల్లారంలోని ట్రినిటీ హోలీ చర్చిలో తెల్లవారుజాము నుంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఫాదర్ చార్లెస్ మాట్లాడుతూ లోక రక్షకులు యేసు ప్రభువు మానవ రూపంలో మానవులకు శాంతి, సహనం, ప్రేమ, దయ తదితర విషయాలు బోధించేందుకు భూమి మీదకు వచ్చి మానవ జీవితాలకు చక్కని సందేశం ఇచ్చారని ఆయన సూచించారు. ఈ సందర్భంగా చర్చ్ ఫాదర్ ఎస్ జోసెఫ్ మాట్లాడుతూ ప్రస్తుతం భారతదేశంలో ఐకమత్యం కొరవడిందని, శాంతి భద్రతలు క్షీణించాయని, మత సామరస్యంతో మనుషులు ముందుకు పోవాలని ఆయన పిలుపునిచ్చారు. మణిపూర్లో జరిగిన సంఘటనలు భారతదేశ ప్రజలను కలవరపరిచాయని, అలాంటి పరిస్థితులు ముందు లేకుండా వచ్చే ఏడాది ప్రజలంతా శాంతి సుఖాలతో మనుగడ సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వేడుకల సుందర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సంతోషకరమైన
మరి ఈ ఉదయం బయట డివోషన్స్ కూడా ఇక్కడ ప్రసారమైంది. మీరు ఇంటికి వెళ్ళాక లేదా మొబైల్ స్క్రీన్స్ యాడ్ తర్వాత మన బయట డివోషన్స్ టీచర్స్ వస్తుందిగా మేనేజ్ చేస్తున్నాను. సంవత్సరంలో దేవుడు అందరికీ కూడా మంచిని క్షేమాన్ని దయచేసి సంతోషం సమాధానంతో నింపి ఆరోగ్యములు ప్రసాదించి ఆశీర్వించడం ప్రభు పేరిట కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ విషింగ్ యూ ఆల్ ఏ హ్యాపీ క్రిస్మస్ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రభునందు ప్రేమ వాళ్ళారా, మన ప్రభు యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ ఈ సంతోషకరమైన క్రిస్మస్ శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా సంతోషంతో క్రిస్మస్ జరుపుకుంటూ ఉంటున్నారు. ఈ యొక్క క్రిస్మస్ జరుపుకున్న ద్వారా దేశంలో ప్రపంచంలో మరి శాంతి సమాధానం నెలకొల్పబడుతుందని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రపంచంలో ప్రస్తుత దినాల్లో ఎక్కడ చూసినప్పటికీ కూడా అసమాధాన స్థితి నెలకొల్పబడి ఉంది. మరి ఇజ్రాయెల్ అమాన్ అక్కడ చూసినట్లయితే హమాస్ ఇజ్రాయెల్ దేశాల మధ్య కానీ ఉక్రెయిన్ రష్యా మధ్య కానీ అనేక రీతిలుగా యుద్ధ వాతావరణంలో ఉండి ప్రాణ నష్టం జరుగుతూ అసమాధాన స్థితి నెలకొల్పబడి ఉండగా మరి హింస జరుగుతూ ఉంటుండగా దేవుడు తన యొక్క ప్రేమ ద్వారా సమాధానం ద్వారా వారికి ప్రేమను పంచుతాడని సమాధానాన్ని అందిస్తాడని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మన దేశంలో కూడా మత సామరస్యాలు కూడా కోల్పోతూ ఉంటున్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. మొన్నటి వరకు మణిపూర్లో జరిగినటువంటి హింస కానీ ఆయా ప్రాంతాల్లో కూడా జరుగుతున్నటువంటి హింసలు మనం గమనిస్తూ ఉన్నాం. మరి యొక్క సంతోషకరమైన క్రిస్మస్ శుభదినాన ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా చేసినటువంటి ప్రార్థన అదేంటంటే అందరూ కూడా ఐకమత్యంతో ప్రేమానురాగాలతో ఆరోగ్యములతో మరి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అందరం కూడా ప్రభువుని ప్రార్థిస్తూ ఉన్నాం. పక్షమున మరి ప్రతి ఒక్కొక్కరి పక్షమున నేను మీకు తెలియజేయదేమనగా దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ఎక్కడ కూడా ఎన్నడూ కూడా తాను తన యొక్క మరి జీవితంలో ఏ స్వార్థం అనేటటువంటిది ఆయనలో లేకుండింది, పాపం ఆయనలో లేకుండింది. మరి ఆయన ఈ లోకానికి వెలుగుగా, ఈ లోకానికి దేవుని చేత పంపబడినటువంటి ఒక గొప్ప మరి దైవ కుమారుడు కనుక మరి యేసుక్రీస్తు ప్రభువుల వారిని మనము మన జీవితంలో ఆహ్వానించి లోక రక్షకునిగానే కాకుండా మన స్వంత రక్షకునిగా మన హృదయం అనే ఉయ్యాలలో యేసు ప్రభువును చేర్చుకొని ఇకనైనా దేవునితో మనం సాంగత్యం నూతన జీవితాన్ని మనము మరి కొనసాగిద్దాం. దేవుని ఆశీస్సులు, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి నడిపింపు మరి విశేషంగా దేవుని యొక్క ప్రజలమైనటువంటి మనందరికీ శాంతి, సమాధానం, సంతోషం, క్రిస్మస్ ఆ దీవెనలు సమృద్ధిగా సదాకాలము ప్రభు అందరికీ దయచేయును గాక. ఆమేన్.